కంప్లీట్ మొత్తం 4 ఛానల్స్ మొత్తం పోయినాయి. మేము కోలుకోవాలంటే అసలు 4-5 రోజుల నుంచి అసలు ఎట్లుంటున్నామో మాకెరక. చిన్నప్పటి నుంచి ఇప్పటి 6 years వరకు వాళ్ళ మొత్తం మెమరీస్ ఉంది. ఆపేసేయండి, మాకు ఇంకా కోలుకునే శక్తి అస్సలు లేదు. ప్లీజ్. ఏమొస్తుంది పిల్లగాడి మీద చేపిస్తే అసలు? ప్లీజ్ ఎవరికైనా యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి మాకు ప్లీజ్. సో గైస్, ఒక చిన్న అప్డేట్. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు కుయా వ్లాగ్స్ లో వీడియోస్ ఎందుకు కనపడట్లేదు అని చెప్పేసి. సో ఏంటంటే మేము వీడియోస్ అంతా ప్రైవేట్ లో పెట్టేసాము. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను మీకు రీజన్. వినయ్కి నియర్లీ 6 ఛానల్స్ ఉండే. ఫస్ట్ వినయ్ కుయా అని చెప్పేసి 18 lakh సబ్స్క్రైబర్స్ ది ఛానల్ ఉండే. సెకండ్ వినయ్ కుయా 01 అనే ఛానల్ కి 7 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. అండ్ థర్డ్ అది 2 పోయినాయి అని చెప్పేసి థర్డ్ సర్చ్ ఆపరేషన్స్ అనే ఛానల్ క్రియేట్ చేసుకొని దానికి 15,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటూ కష్టపడి ఆ ఛానల్ ని కూడా యూట్యూబ్ తీసేసిండు. ఎందుకంటే ఆ దాంట్లో స్కామ్స్ అండ్ వైలెన్స్ ఉంది కాబట్టి తీసేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు నిన్న 12 o'clock ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చేసి డే సిరీస్ అనే ఛానల్ కూడా తీసేస్తున్నాం అని చెప్పేసి మెయిల్ వచ్చిన 1 second కే యూట్యూబ్ ఛానల్ తీసేసారు. అసలు డేర్ సిరీస్ ఎందుకు తీసేసారు మాకు అర్థమే కాలేదు. ఎందుకంటే దాంట్లో వైలెన్సే ఉండదు, అది కామెడీ ఛానల్. దాంట్లో మొత్తం కామెడీ జనరేట్ చేస్తారు, ఇంత కూడా వైలెన్స్ ఉండదు, అది కూడా తీసేసారు. అండ్ దాంట్లో ఇంకో మెయిల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది యూట్యూబ్ అంటే మాకు సంబంధించిన ఛానల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా టర్మినేట్ చేస్తాము అని చెప్పేసి అంటే రిటర్న్ లో అయితే మెయిల్లో ఉంది. కాబట్టి ఇంకా 2 ఛానల్ ఉండే, అవి మనం ప్రైవేట్లో పెట్టినాం. ఎందుకంటే వ్లాగ్స్ ఛానల్ నియర్లీ 2021 నుంచి స్టార్ట్ చేసినాం. అవి చిన్న ఉన్నప్పటి నుంచి నియర్లీ 5 years అయింది. దాంట్లో మొత్తం మా మెమరీస్ ఉన్నాయి. నియర్లీ 2000 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఆ వీడియోస్ మొత్తం తీసి ప్రైవేట్ లో పెట్టినాం. ఎందుకంటే డేర్ సిరీస్ అనే కామెడీ జనరేట్ చేసిన ఛానల్నే వాళ్ళు తీసేసిర్రు. బ్లాగ్స్ కి థ్రెట్ ఉంది అండ్ వాళ్ళు క్లియర్ వార్నింగ్ ఇచ్చిర్రు మెయిల్ లా అంటే మాకు సంబంధించిన ఛానల్స్ కూడా తీసేస్తామని. అందుకే మాకు భయం వేసి ఆ ఛానల్స్ ఆ వీడియోస్ మొత్తం ప్రైవేట్ లో పెట్టినాం. అసలు ఏం అవుతుందో అర్థం అవుతలేదు. ఫ్రమ్ పాస్ట్ 5 days జట్క మీద జట్క తగులుతూనే ఉంది మాకు. కంప్లీట్ మొత్తం 4 ఛానల్స్ మొత్తం పోయినాయి. అసలు ఎవరు చేపిస్తున్నారో, ఏం జరుగుతుందో, ఎట్లా అసలు మేము కోలుకోవాలంటే అసలు 4-5 రోజుల నుంచి అసలు ఎట్లుంటున్నామో మాకెరక. అసలు రీజన్ అసలు డేర్ సిరీస్ మొత్తం కామెడీ ఉంటది, సర్చ్ ఆపరేషన్ లో వైలెన్సే లేదు. అసలు ఎందుకు ఈ రీజన్ చెప్పేసి తీసేసిరో కానీ మాకు కూడా అర్థమైతలేదు. పందామని అనుకుంటామో 12 o'clock మెయిల్ వచ్చి ఛానల్ ఎగిరిపోతుంది. ఇక పండుకునేటట్టు ఉంటుందా మనిషి? లేచి ఏమన్నా చేసుకుంటట్టు ఉంటుందా? మాకు చిన్న పిల్లలది ఇంట్లో చేసుకునేది కూడా తీసేస్తే ఎట్లుంటది? అసలు ఆ మొత్తం వ్లాగ్స్ అనే ఛానల్లో మొత్తం మా పిల్లల మెమరీ మొత్తం ఉంది. దాంట్లో క్లోజ్ టు 2000 వీడియోస్ మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి 6 years వరకు వాళ్ళ మొత్తం మెమరీస్ ఉంది. భయంతోటే ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది యూట్యూబ్ మాకు. సో క్లియర్ గా మెయిల్ లో ఏమని ఉందంటే మాతో లింక్ ఉన్న ఛానల్స్ మొత్తం తీసేసి టర్మినేట్ చేసేస్తుంది అని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది మెయిల్ లో అయితే. అండ్ ఎవరైనా చేపిస్తే ప్లీజ్ ఆపేసేయండి, మాకు ఇంకా కోలుకునే శక్తి అస్సలు లేదు. ప్లీజ్.
అసలు మేము ఎవరికి ఏమన్నా అన్యాయం చేసినామా? ఏంది అసలు అర్థమైతలేదు. పిల్లగాని మీద ఇంత గనం పెట్టుకుంటారు. ఒకటి కాదు, 2 కాదు, ఉన్న ఛానల్ అన్ని తీపిచ్చేంత ఏం చేసినామని మేము? అసలు పాపం వినయ్ ఉన్నాడు. కానీ ఆయన వాయిస్ వస్తే కూడా ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి ఆయన నోరు కూడా ఇప్పలేడు. ఎంత వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్స్ ఉండే ఆయన. ఇప్పుడు చూడు మొత్తం ఛానల్స్ అన్ని పోయినాయి. ఏమొస్తది పిల్లగాని మీద చేపిస్తే అసలు? ఇప్పటికే చాలా దెబ్బల మీద దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. కోలుకోవడానికి అసలు అవ్వట్లేదు. ఫ్రమ్ పాస్ట్ 5 days నుంచి సగం నిద్ర లేదు మాకు. ఛానల్ ఎందుకు ఇట్లా పోతున్నాయి అని చెప్పేసి. ఎందుకంటే వ్లాగ్స్ లో మా పిల్లలు మేము పెద్ద అయినాక వాళ్ళకి చూపించుకోవాలి అని చెప్పేసి ఉండే. ఇప్పుడు అది ఎక్కడ పోతుంది అనే భయంతో ఈ ఛానల్ క్రియేట్ చేసినాం మేము. వినయ్ కుయాకి అండ్ వేరే ఛానల్స్, వినయ్ కుయా మొత్తము స్కామ్స్, అదంటే వేరే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళని హెల్ప్ చేయడానికి వినయ్ ముందుకు వచ్చిండు. ఎందుకంటే చాలా మంది ఎంకబడిపోతారు మేము ముందుకు రామని చెప్పేసి. వేరే వాళ్ళకి హెల్ప్ చేసే పోయి మా ఛానల్ వెళ్ళిపోయింది. పోనీ ఆ ఛానల్ వెళ్ళిపోతే దాంట్లో స్కామ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయింది. డేర్ సిరీస్ కి ఏమైంది? డేర్ సిరీస్ లో అసలు ఏం స్కామ్స్ లేదు, వైలెన్స్ లేదు, టోటల్ కామెడీ ఛానల్ అది. అది కూడా తీసేసిర్రు. నేను మీకు క్లియర్ గా ఇక్కడ మెయిల్ ది స్క్రీన్ షాట్ పెడతాను. ఏమని పెట్టిరో మీరే రీడ్ చేయండి. అండ్ ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీలో ఎవరికైనా యూట్యూబ్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ లో పింగ్ అనే చేయండి, లేకపోతే మాకు మెసేజ్ అనే చేయండి. అసలు ఎవరు చేపిస్తుర్రో, ఎందుకు చేపిస్తుర్రో, అసలు దానికి ఛానల్స్ కి లింకే లేదు. లింక్ లేని ఛానల్ తీసేస్తున్నారు. అట్లీస్ట్ మాకు రీజన్ అన్నా తెలవాలా కదా ఎందుకు ఇట్లా అవుతుంది మాకు అని. ప్లీజ్ ఎవరికైనా యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి మాకు ప్లీజ్. యూట్యూబ్ లో చాలా అంటే చాలా వల్గారిటీ ఉంది. వల్గర్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి స్కామ్స్ ఎక్స్పోజ్ చేసే ఛానల్ తీసేస్తున్నారు. ఒకళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పేసి ముందుకు వస్తే ఆ ఛానల్ తీసేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఇది ఏమైనా న్యాయమా? ఎవరు ఇంతగానం చేపిస్తున్నారు ఏంది అనేది అసలు అర్థం అయితలేదు. మాకు కూడా ఎవరైనా యూట్యూబ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. మాకు కింద కామెంట్లు పెట్టండి ఏమైనా తెలిస్తే. మీకు పెడతాను కింద, అక్కడ స్క్రీన్ షాట్ పెడతాను మెయిల్ది. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది యూట్యూబ్ మీకు సంబంధించిన ఛానల్స్ ని మొత్తం మేము టెర్మినేట్ చేసిస్తామని చెప్పేసి ఒక వార్నింగ్. అందుకే 1 week నుంచి 3 ఛానల్స్ ఎగిరిపోయినాయి. నైట్ 12 కాగానే మెసేజ్ వస్తుంది, ఛానల్ ఎగిరిపోతుంది. మెసేజ్ వస్తుంది, ఛానల్ ఎట్లా ఉంటుండో మా వినయ్ మాకు తెలుసు. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది. అసలు దాంట్లో అసలు ఏం వేరే ఛానల్స్ ని కంపేర్ చేసుకుంటే ఆ ఛానల్ అసలు వల్గారిటీ లేదు కంపేర్ చేసుకుంటే. ఎందుకు ఇంతగానము ఎవరు ఇంతగానం పెట్టుకున్నారు? ఒక కడుపు మీద కొట్టుడు తప్పు కాదా? తినే తిండి గుంజుకున్నట్టు ఏమైనా మంచి అవుతుందా మీకు కూడా? సో గైస్, ఎవరికైనా యూట్యూబ్ వాళ్ళ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే, ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్ మాకు ఒక సొల్యూషన్ కావాలి. ఆ భయంతోటే కుయా వ్లాగ్స్ లో ఉన్న వీడియోస్ అండ్ కుయా కిచెన్ లో ఉన్న వీడియోస్ ని మొత్తం తీసి ప్రైవేట్ లో పెట్టేసినాం. ఎందుకంటే ఆ 2 ఛానల్స్ కి మానిటైజేషన్ ఉంది. మానిటైజేషన్ ఉన్న ఛానల్స్ ని మొత్తం తీసేస్తే ఎట్లా అని చెప్పేసి మేము ఆ భయంతో ప్రైవేట్ లో పెట్టేసి. సో అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్ప్ చేయండి.